ఈ కథ ఒక సాధారణ ఐస్ క్రీం ట్రక్ డ్రైవర్ గురించినది. అతను చాలా సులభంగా ఒక ఫేమస్ గేమ్ షోలో 1,00,000 కంటే ఎక్కువ అమౌంట్ను గెలుచుకున్నాడు. ఆ రోజు వరకు ఏ ఒక్కరూ గేమ్ షోలో ఇంత డబ్బు గెలవలేదు. ఇప్పుడు అందరూ ఇది అతని అదృష్టమా లేక అతను నిజంగా మోసం చేశాడా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు విషయం ఏమిటంటే 1984 ఇయర్లో ఈ వ్యక్తి ప్రెస్ యువర్ లక్ అనే టీవీ షో ఆడిషన్కు వెళ్లాడు. ఈ వ్యక్తి పేరు మైకేల్ లార్సన్. ఈ షో అంటే అతనికి ఎంత ఇష్టమంటే షోలో పాల్గొనడానికి అతను 3 రోజుల జర్నీ చేసి అక్కడికి వచ్చాడు. ఇక్కడ అతను ఎవరూ ఆడిషన్ కోసం పిలవలేదు. అతనక్కడికి చేరుకున్నప్పుడు ఒక కాంటెస్టెంట్ రాలేదు అని చూశాడు. అతను ఒక గిఫ్ట్గా షో యొక్క మ్యాస్కాట్ బొమ్మ ఉన్న ఒక ప్లేటును కూడా తెచ్చాడు, దానిని షో ప్రొడ్యూసర్ అయిన బిల్కు గిఫ్ట్గా ఇవ్వడానికి. ఈ వ్యక్తి ఇళ్లలో ఏసీలు రిపేర్ చేసే పని చేసేవాడు మరియు వేసవికాలంలో ఐస్ క్రీం ట్రక్ నడిపేవాడు. రాని కాంటెస్టెంట్ స్థానంలో అతను చాలా తెలివిగా దూరాడు. కానీ ఆడిషన్ మధ్యలో సిల్వియా ఈ వ్యక్తి తప్పుడు నేమ్ రాశాడు అని చెప్పింది. ఈ వ్యక్తి చీట్ చేసి మరొక కాంటెస్టెంట్ స్థానంలో వచ్చాడు. అప్పుడు అందరికీ అతని అసలు పేరు మైకేల్ అని తెలిసింది. నిజం తెలిసిన వెంటనే అతన్ని ఆడిషన్ నుండి ఫైర్ చేశారు. కానీ షో ప్రొడ్యూసర్ బిల్కు అతని పట్ల బాధ కలిగింది. అతనికి మైకేల్ యొక్క పర్సనాలిటీ బాగా నచ్చింది. అతను చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తి. బిల్ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్, పైగా కొంచెం జోకర్ టైపు వ్యక్తి గెలిస్తే షో టీఆర్పీ పెరుగుతుందని భావించాడు. పేద ప్రజలు గెలిస్తే అతని షోకు మంచి పేరు వస్తుందని అనుకున్నాడు. కానీ కాస్టింగ్ డైరెక్టర్ చెక్, లేదు బ్రదర్, అలాంటి వ్యక్తి సరిపోడు అని అన్నాడు. అప్పుడే ఒక వింత శబ్దం వినిపించింది. బిల్ కిటికీ నుండి మైకేల్ తన ఐస్ క్రీం ట్రక్లో ఇక్కడి వరకు వచ్చాడు అని చూశాడు. కానీ ట్రక్ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం లేదు. బిల్ మైకేల్ యొక్క పట్టుదల మరియు ధైర్యం చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అతను పరిగెత్తుకుంటూ అతని ట్రక్ దగ్గరకు వెళ్లి, రేపు బాగా ప్రిపేరైరా, రేపు నువ్వు షోకు రావాలి, సరేనా? రేపు నువ్వు ఒక కాంటెస్టెంట్వి, కాబట్టి బ్యూటిఫుల్గా కనపడాలి, షేవ్ చేసుకుని మంచి బట్టలు వేసుకునిరా అని అన్నాడు. ఇది విని మైకేల్ ఆనందానికి లిమిట్ లేదు. కాని మైకేల్ దగ్గర అతని ట్రక్ తప్ప ఉండటానికి చోటు లేదు, అలాగే వేసుకోవటానికి మంచి బట్టలు కూడా లేవు. అందుకే అతను తర్వాత ఒక చవకైన స్టోర్కు వెళ్లాడు ఒక మంచి జాకెట్ తీసుకోవటానికి. అతను తెలివిగా ఒక బటన్ను విరిచి, ఈ జాకెట్ బటన్ విరిగిపోయింది, నాకు డిస్కౌంట్ కావాలి అని అన్నాడు. తన తెలివితో అతను మనీని కూడా తగ్గించుకున్నాడు మరియు తర్వాత ఆ బటన్ను తిరిగి కుట్టేశాడు. మరుసటి ఉదయం సిల్వియా మైకేల్ను మరియు ఇతర కాంటెస్టెంట్స్ను స్టూడియో అంతా తిప్పింది. వారు వేరువేరు సెట్స్ చూశారు, ఆపై గేమ్ షో ఏరియాకు వెళ్లారు. మైకేల్ చాలా హ్యాపీగా ఉండటమే కాక చాలా కంగారుగా కూడా ఉన్నాడు. మైకేల్ బ్యాక్ స్టేజ్ చూడటానికి ప్రయత్నించాడు, కాని సిల్వియా వెంటనే అతన్ని అక్కడి నుండి పంపించేసింది. తర్వాత కాంటెస్టెంట్స్ను ఒక రూంలో కూర్చోపెట్టారు. అక్కడ వారు తమ టర్న్ వచ్చే వరకు షో చూడవచ్చు. కొంతసేపటి తర్వాత సిల్వియా మైకేల్ను మరియు మరో 2 ప్లేయర్స్ను పిలిచి వారిని బ్యాక్ స్టేజ్కు తీసుకెళ్లింది. అక్కడ వారు హోస్ట్ పీటర్ను మరియు మ్యాస్కాట్ను కలిశారు. ముగ్గురు కంటెస్టెంట్స్ను వారి వారి సీట్స్లో కూర్చోబెట్టారు మరియు చప్పట్లతో రికార్డింగ్ మొదలైంది. పీటర్ అందరితో మాట్లాడాడు, జోక్స్ వేశాడు మరియు మైకేల్ కూడా కొద్దిగా కంగారు పడుతూనే తన ఫ్యామిలీ మరియు వర్క్ గురించి చెప్పాడు. ఇక్కడే మైకేల్ 3000 కిలోమీటర్లు దూరం నుండి వచ్చాడని తెలిసింది. ఇప్పటివరకు అతను ఐస్ క్రీం ట్రక్ నడుపుతూనే జీవనం సాగించాడు. కానీ ఈ షో నుండి డబ్బు గెలిచిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ వెకేషన్కు వెళ్లాలని అతని ప్లాన్. ఇప్పుడు మైకేల్ జోక్ చేయగానే ఆడియన్స్ చాలా హ్యాపీ అయ్యింది. లోపల కంట్రోల్ రూంలో కూర్చున్న బిల్ ఆడియన్స్ ఈ వ్యక్తి మాటలకు నవ్వుతోందని ఈ విషయాలన్నిటినీ నోటీస్ చేస్తున్నాడు. ఇప్పుడు బిల్ చక్ వద్దన్నా కూడా ఈ వ్యక్తిని సెలెక్ట్ చేయడం ద్వారా చాలా గొప్ప పని చేశానని అనుకుంటున్నాడు. తర్వాత పీటర్ రూల్స్ వివరించాడు. అతను ప్రశ్నలు అడుగుతాడు మరియు ఏ ప్లేయర్ అయితే ముందుగా బటన్ నొక్కుతారో వారే సమాధానం చెప్పవచ్చు. మిగిలిన ప్లేయర్స్ లేదా అంగీకరించవచ్చు లేదా తమ వేరే ఆన్సర్ ఇవ్వవచ్చు. సమాధానం సరిగ్గా ఉంటే పాయింట్స్ వస్తాయి. కానీ ఈ రౌండ్లో ప్లేయర్స్ కేవలం స్పిన్ చేసే ఛాన్స్ను మాత్రమే గెలుచుకోగలరు. ఇది తర్వాతి రౌండ్లో ప్రైజ్ గెలవడానికి ఉపయోగపడుతుంది. మొదటి ప్రశ్నకు జెన్నీ అనే ప్లేయర్ సరైన ఆన్సర్ ఇచ్చింది మరియు 2 అబ్బాయిలు ఆమెతో అగ్రీ అవ్వడంతో అందరికీ పాయింట్స్ వచ్చాయి. 3వ ప్రశ్నలో ఎడ్ సరైన ఆన్సర్ ఇచ్చాడు. అందరూ అగ్రీ అయ్యారు, పాయింట్స్ వచ్చాయి. 4వ ప్రశ్నకు మైకేల్ సరైన ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్రేక్ జరిగింది. మైకేల్ ఎవరికో ఫోన్ చేయాలనుకున్నాడు కానీ సిల్వియా వద్దని చెప్పింది. బ్రేక్ తర్వాత పీటర్ కంటెస్టెంట్స్ చైర్స్ను తిప్పాడు, తద్వారా వారు పెద్ద బోర్డును చూడగలిగారు. బోర్డుపై వేరువేరు ప్రైజెస్ ఉన్నాయి మరియు ఒక లైట్ వాటిపై తిరుగుతోంది. ఈ బోర్డు చూడగానే మైకేల్ ముఖంలో ఒక ప్రత్యేకమైన మెరుపు వచ్చింది. అతను ఈ రౌండ్ కోసమే ఇక్కడికి వచ్చాడా అన్నట్లుగా. ఈ బోర్డులో 18 స్క్వేర్స్ ఉన్నాయని, ప్రతి స్క్వేర్లో ఒక ప్రైజ్ దాగి ఉన్నని హోస్ట్ చెప్పాడు. ప్లేయర్ బటన్ నొక్కితే లైట్ ఆగిపోతుంది మరియు అతను ఏ ప్రైజ్పై లైట్ను ఆపాడో అదే అతనికి వస్తుంది. అయితే మ్యాస్కాట్ బొమ్మ ఉన్న డబ్బాపై లైట్ ఆగితే మీరు గెలిచిన డబ్బు కూడా కోల్పోతారు. మైకేల్ అందరికంటే ముందుగా వెళ్లాడు. అతను
2 స్పిన్స్ చేశాడు. మొదటి స్పిన్లో అతనికి $2000 వచ్చాయి మరియు రెండో స్పిన్లో $500 మరియు ఒక ఫ్రీ స్పిన్ కూడా వచ్చాయి. కానీ తన ఫ్రీ స్పిన్లో అతను తప్పు డబ్బాపైకి వెళ్లాడు. లైట్ మ్యాస్కట్స్ పై ఆగిపోయింది మరియు అతను గెలిచిన డబ్బును కూడా కోల్పోయాడు. అతను కోపంతో ఫ్రస్ట్రేటెడ్ అయి బూతులు తిట్టాడు. ఇది ఒక కుటుంబ షో కాబట్టి కుటుంబమంతా కలిసి కూర్చుని చూస్తుంది కాబట్టి ప్రొడక్షన్ టీంకు ఈ విషయం నచ్చలేదు. వారు టేప్ను చెక్ చేసి రియాక్షన్ను మళ్లీ షూట్ చేయాలని డిసైడ్ చేశారు. దీనివల్ల బిల్ కొంచెం టెన్షన్ పడ్డాడు. మైకెల్ మళ్లీ తప్పు చేస్తే ఈ వ్యక్తిని పిలవమని మీరే చెప్పారు కదా అని అందరూ తననే నిందిస్తారు అని అతను అనుకున్నాడు. మైకెల్ తన ప్రవర్తనకు సారీ చెప్పాడు. మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా ఆడారు మరియు $4000 గెలుచుకున్నారు. ఈ సమయంలో మైకెల్ బోర్డ్ ప్యాటర్న్ను చాలా శ్రద్ధగా గమనించడం మొదలుపెట్టాడు. బ్రేక్లో సిల్వియా కంటెస్టెంట్స్ను వాష్రూమ్కు తీసుకెళ్లింది. మైకెల్ ఈరోజు తన కూతురు బర్త్డే మరియు కాల్ చేయడం చాలా నెససరీ అని అన్నాడు. సిల్వియా అంగీకరించింది కానీ ఫోన్లో ఎవరూ అందుబాటులో లేరు. అందుకే అతను మాట్లాడకుండానే షోకు తిరిగి వచ్చాడు. ఇంట్లో ఎవరూ ఫోన్ తీయలేదు. ఈ విషయం వల్ల మైకెల్ మళ్లీ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. బ్రేక్ తర్వాత గేమ్ మళ్లీ స్టార్ట్ అయింది. మైకెల్ స్కోర్ అందరికంటే తక్కువగా ఉండటం వల్ల అతను మళ్లీ ముందుగా వెళ్లాడు. ఈసారి అతను ప్రతిసారి సరైన టైంకి బటన్ నొక్కాడు. గెలుస్తూ అతను మొదట $4000, ఆ తర్వాత $9000 మరియు తర్వాత $13,000 గెలుచుకున్నాడు. అతనికి ఇంకొక స్పిన్ కూడా వచ్చింది. ఈ విషయం చూసి వారి టీం సంతోషించింది. బిల్ కూడా ఈ విషయంపై గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇంత గెలిచిన తర్వాత కూడా మైకెల్ తన టర్న్ను ఆపడానికి నిరాకరించాడు మరియు ఆడుతూనే ఉన్నాడు. కంట్రోల్ రూంలోని టీం కూడా పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా 6 సార్లు కంటే ఎక్కువ గెలవలేదు. కానీ వారి క్యాలిక్యులేషన్ ఈసారి ఫెయిల్ అయింది. ప్రతిసారి అతనికి ఎక్స్ట్రా స్పిన్స్ వస్తూనే ఉన్నాయి. పీటర్, కొద్దిగా ఆగు, డబ్బు అంతా పోగొట్టుకోకు అని అన్నాడు. కానీ మైకెల్ ఆగలేదు. అతను పదే స్పిన్ చేస్తూనే ఉన్నాడు మరియు $28,000కు చేరుకున్నాడు. ఇది ఇప్పటివరకు షో రికార్డ్. ఇది చూసి మొత్తం టీంకు చెమటలు పట్టాయి. గేమ్ తయారు చేసిన వారి క్యాలిక్యులేషన్ కూడా ఫెయిల్ అయ్యేంత అదృష్టం ఎవరికి ఎలా ఉంటుందని వారు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఎగ్జైట్ అయ్యి అతని కోసం కేకలు వేస్తున్నారు. కానీ ప్రొడక్షన్ టీంకు డౌట్ రావడం మొదలైంది. బిల్ బ్రేక్ తీసుకుని పీటర్ను ఆఫీస్కు పిలిచాడు. కాంటెస్టెంట్స్కు టచ్అప్ ఇవ్వడానికి మేకప్ ఆర్టిస్టులు వచ్చారు. మైకెల్ వారితో సరదాగా నాతో డేట్కు వస్తారా అని అన్నాడు. కాని వారు నిరాకరించి నువ్వు $50,000 గెలిస్తే దీని గురించి ఆలోచించవచ్చు అని అన్నారు. ఆఫీస్లో పీటర్ మరియు అతని టీం ఏదో రాంగ్ జరిగిందని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పీటర్ మైకెల్ను ఇంటిమిడేట్ చేసి అంతా పోగొట్టుకుంటావు, బటన్ నొక్కవద్దు అని మరింత భయపెట్టాలని డిసైడ్ చేసుకున్నారు. బ్రేక్ తర్వాత పీటర్ మైకెల్తో ఇలా బటన్ నొక్కకూడదు బ్రదర్, లక్ బాగుంది, మనీ తీసుకొని పారిపో, ఓవర్ కాన్ఫిడెన్స్లో అంతా పోతుంది అని అన్నాడు. మైకెల్ నవ్వి ఏం కాదు నువ్వు చూడు అని అన్నాడు. ఇది చూసి బిల్ మరింత కంగారు పడ్డాడు. ఈ వ్యక్తిలో ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి, ఇతను ఏమర్థం చేసుకున్నాడు అని అనుకున్నాడు. అతను చెక్తో మైకేల్ పేపర్స్ చెక్ చెయ్యి, తర్వాతి బ్రేక్ కంటే ముందే నాకు మైకేల్ పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పాడు. చెక్ అప్లికేషన్ను చెక్ చేసినప్పుడు అది ఖాళీగా ఉంది. అందులో కేవలం ఒక ఫోన్ నంబర్ మాత్రమే రాసి ఉంది. అతను దానికి డయల్ చేయగా అది షో నెంబర్ అని తెలిసింది. అతను ఆడిషన్ టేప్ చూశాడు మరియు అతనికి మైకేల్ యొక్క ఆ ఐస్ క్రీం ట్రక్ గుర్తొచ్చింది. చక్ పార్కింగ్ లాట్కి వెళ్లి ట్రక్ను వెతికాడు. దాని లోపల ఐడీస్, లైసెన్స్ ప్లేట్స్ మరియు వీడియో టేప్స్ చూశాడు. సెక్యూరిటీ గార్డ్ అతనికి ఒక రాడ్ ఇవ్వగా అతను కార్ను తెరిచి లోపలికి వెళ్లాడు. స్టూడియోలో మైకేల్ ఇప్పుడు $40,000 కంటే ఎక్కువ గెలుచుకున్నాడు. టీం పూర్తిగా పానిక్ అయ్యింది. కానీ ఎవిడెన్స్ లేకుండా గేమ్ను ఆపలేరు. అతను $50,000 క్రాస్ చేయగానే పీటర్ ఇంకొక బ్రేక్ తీసుకున్నాడు. అటువైపు చక్ కూడా మైకేల్ ట్రక్ నుండి దొరికిన పేపర్స్ తీసుకొని ఆఫీస్కు తిరిగి వచ్చాడు. చక్ లైల్ రాబర్ట్స్ అని రాసి ఉన్న ఒక బిజినెస్ కార్డ్ చూశాడు. అతను కాల్ చేసి తనను తాను జస్టిస్ కోర్ట్ క్లర్క్గా పరిచయం చేసుకుని లైల్తో మాట్లాడాడు. అతను మీ దగ్గర మైకేల్పై ఉన్న రిస్టైనింగ్ ఆర్డర్ ఏమిటి అని అడిగాడు. లైల్ మైకేల్ గతంలో ఒక పిరమిడ్ స్కీమ్ నడిపేవాడు, అంటే ప్రజలను డబ్బు సంపాదించే ఆశ చూపించి స్కీమ్ అమ్మేవాడు అని చెప్పాడు. చక్ మరిన్ని డీటెయిల్స్ అడగగానే అతను నిజమైన కోర్ట్ క్లర్క్ కాదని లైల్ అర్థం చేసుకున్నాడు. దాంతో చక్ వెంటనే ఫోన్ కట్ చేశాడు. తర్వాత చక్ మైకేల్ ట్రక్ నుండి తీసుకున్న వీడియో టేప్స్ను చెక్ చేశాడు. మొదట అవి మైకేల్ ఇంటి వీడియోస్, అతని భార్య మరియు కుమార్తెతో ఉన్నట్లు అనిపించింది. కానీ ముందుకు వెళ్లగా వాటిలో ఆ షో యొక్క పాత ఎపిసోడ్స్ రికార్డ్ చేయబడి ఉన్నాయి. మైకేల్ షో యొక్క ప్యాటర్న్ను రికార్డ్ చేశాడని చక్ శ్రద్ధగా గమనించాడు. స్టూడియోకి తిరిగి వచ్చిన చక్ మైకేల్ ప్రతిసారి సరైన టైంకి బటన్ నొక్కుతున్నాడని మరియు ప్రతిసారి గెలుస్తున్నాడని చూశాడు. అతను మైకేల్ వీడియో రికార్డింగ్ని స్లోమోషన్లో చూసినప్పుడు మైకేల్ లైట్ ప్యాటర్న్ను మెమరైజ్ చేశాడని అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రతిసారి ఎప్పుడు బటన్ నొక్కాలో అతనికి తెలుసు. చక్ ప్రొడక్షన్ టీంను పిలిచి అతని చివరి 3 టర్న్స్ను నాకు రీవైండ్ చేసి చూపించండి అని చెప్పాడు. అతను మైకేల్ కళ్ల కదలికలను మరియు అతను గెలిచే ముందే కొద్దిగా సెలబ్రేషన్ మొదలుపెట్టాడని చూపించాడు. ఇది చూసి అందరూ ఆలోచనలో పడ్డారు. ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి, ఇంత ప్యాటర్న్స్ను ఎవరైనా ఎలా మెమరైజ్ చేసుకోగలరు అని. ఇది విని బిల్ ఆశ్చర్యపోయాడు. ఈ లైట్స్ ర్యాండమ్గా ఉండవు, కేవలం 5 ప్యాటర్న్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా షోను ఎక్కువగా చూస్తే వీటిని మెమరైజ్ చేసుకోగలరు అని అన్నాడు.
ఒప్పుకున్నాడు. చెక్ చెప్పింది సరైనదేనని బిల్ అంగీకరించాడు. మైకల్ నిజంగా వారిని చీటింగ్ చేస్తున్నాడు. తర్వాతి బ్రేక్లో సిల్వియా మిగిలిన కంటెస్టెంట్స్కు బ్రాండెడ్ టీషర్ట్స్ ఇచ్చింది. మైకల్ యొక్క సుదీర్ఘ స్ట్రీక్ కారణంగా వారికి ఆడే ఛాన్స్ దొరకనందుకు సారీ చెప్పింది. సిల్వియా బిజీగా ఉండగా మైకల్ ఛాన్స్ చూసి అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టాడు. పీటర్ చూసినప్పుడల్లా మేకప్ ఆర్టిస్ట్ అతనితో సరసాలాడటానికి నిరాకరిస్తుందని అతను ఫీల్ అయ్యాడు. లేకపోతే ఆమె ఓకే అవుతుంది. అతని ఫోన్ను ఎవరూ గార్డ్ కూడా చేయడం లేదు. కాబట్టి మైకల్ తన ఇంటికి ఫోన్ చేశాడు. అతని భార్య ఫోన్ తీసింది. కానీ ఆమె హ్యాపీగా లేదు. ఎందుకంటే మైకల్ చాలా బాధ్యతలేని తండ్రి. ఆమె చాలా కోపంగా ఉన్నప్పటికీ కనీసం బర్త్డే విష్ చేయగలిగేలా మైకల్ను తన కూతురితో మాట్లాడటానికి అలౌ చేసింది. అప్పుడే బ్రేక్ ముగింపు బెల్ మోగింది మరియు మైకల్ కాల్ కట్ చేశాడు. అతను వెనక్కి తిరిగి చూడగా మాస్కట్ తనని మెరుస్తున్నా చూస్తున్నట్లు కనిపించింది. ఏమి చేయాలో తెలియక ప్రొడక్షన్ టీం టెన్షన్ పడుతోంది. ప్యాటర్న్ మెమరైజ్ చేసుకోవడాన్ని చీటింగ్ అని చెప్పలేరు. కాబట్టి మైకల్ను ఆపడానికి వారు వేరే మెథడ్ ఆలోచించాలి. అప్పుడే పీటర్ కాల్ చేసి వారికి హోమ్ ప్లేయర్ స్పిన్ రూల్ను గుర్తు చేశాడు. అది విని టీంకు ఒక ఐడియా వచ్చింది. పీటర్ కెమెరా ముందు అనౌన్స్ చేస్తూ ఈ షో చరిత్రలో మొదటిసారిగా షో టీం కంటే ఎక్కువసేపు సాగుతోంది అని చెప్పాడు. ఈ రోజు ఈవినింగ్ వరకు రికార్డింగ్ జరగవచ్చు. ఇప్పటి వరకు మైకల్ $77,000 గెలుచుకున్నాడు మరియు అతని దగ్గర ఇంకా చాలా స్పిన్స్ మిగిలి ఉన్నాయి. అతను మళ్లీ స్పిన్ చేసి మరికొంత డబ్బు గెలిచాడు. తర్వాత పీటర్ ఇప్పుడు హోమ్ ప్లేయర్ స్పిన్ వంతు అని అన్నాడు. అంటే మైకల్ స్పిన్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో అది మొత్తం ఒక తెలియని ఆడియన్స్ మెంబర్కు వెళుతుంది. మైకల్ డెస్క్పై ఉన్న కార్డులో ఆ వ్యక్తి నేమ్ రాసి ఉంది. అతను కార్డ్ తెరిచినప్పుడు దానిపై లైల్ రాబర్ట్స్ అని రాసి ఉంది. మైకల్ లోపల కొంచెం భయపడి గేమ్పై కాన్సంట్రేట్ చేయలేకపోవాలనే ఉద్దేశంతో టీం ఈ కార్డ్లో లైల్ పేరును ఉద్దేశపూర్వకంగా రాసింది. ఈ పేరు చూడగానే మైకల్ భయపడ్డాడు. అయినప్పటికీ అతను జాగ్రత్తగా బటన్ నొక్కాడు. ఈసారి హవాయిలోని ఒక 5 స్టార్ రిసార్ట్ ట్రిప్ వచ్చింది. లైల్కు కూడా అదే ప్రైజ్ లభిస్తుందని పీటర్ అనౌన్స్ చేశాడు. తర్వాతి టర్న్లో వారు ఒక బ్రైట్ లైట్ను మైకల్ ముఖంపై కొట్టారు. దాంతో అతని కళ్ళు కొన్ని సెకండ్ల పాటు మూసుకుపోయాయి. అతను పొరపాటున చూడకుండానే బటన్ నొక్కాడు. కాని ఈసారి లక్ అతనికి సపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ లైట్ నా కళ్లపై కొట్టద్దు అని అతను కంప్లైంట్ చేశాడు. మరియు జెన్నీ కూడా అతనికి సపోర్ట్ చేసింది. దీని తర్వాత మరొక బ్రేక్ అనౌన్స్ చేయబడింది. ఇంతలో నెట్వర్క్ యొక్క సీఈఓ స్టూడియోకి వచ్చాడు. ఈ గేమ్లో కేవలం 5 ప్యాటర్న్స్ మాత్రమే డిజైన్ చేశారని అతను చాలా కోపంగా ఉన్నాడు. మరియు మైకల్ను లోపలికి ఎవరు అలౌ చేశారని కూడా అడిగాడు. అతని ముందు బిల్ చక్ ఇతని అలౌ చేశాడని అబద్ధం చెప్పాడు. ఎక్కడలేని పిచ్చివాడు అని అన్నాడు. స్టూడియోలో జెన్నీ సిల్వియాతో వాదించడం మొదలుపెట్టింది. షో మైకల్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తోందని ఆమె అంది. మీరంతా కలిసిపోయారు. సరే, అదంతా ఓకే. మరి ఈ వ్యక్తి ఫోన్లో ఎలా మాట్లాడుతున్నాడు? మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు కదా అని అంది. దాని తర్వాత సిల్వియా ఆమె లాక్కెళ్ళిపోయింది. మైకల్ ఎడ్తో తన కార్డ్పై లైల్ పేరు చూడటం వల్ల షో వాళ్లు తనతో ప్లే చేస్తున్నారని చెప్పాడు. ఎడ్ అలాగే ఏదో గెస్ చేశాడు. ఇది కోయిన్సిడెన్స్ అయ్యి ఉంటుంది అని అన్నాడు. కాని మైకెల్కు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎడ్కు కూడా మైకెల్ ఏదో రాంగ్ చేస్తున్నాడని అనిపించడం మొదలయ్యింది. మైకెల్ మరింత కంగారుపడి కొంచెం వాక్ చేయడానికి వెళ్లాడు. అతని ఫోన్ మిస్సింగ్ అని అతను చూశాడు. అప్పుడే చెక్ అతన్ని పక్కకు తీసుకెళ్లి నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు మైకెల్ భయంతో స్టూడియో నుండి పారిపోయాడు. అతను వెళ్లి తన ట్రక్లో దాక్కున్నాడు. కాని ట్రక్ లాక్ విరిగిపోయిందని చూశాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా ట్రక్లోకి ఎవరైనా ఎలా చొరబడగలరు అని అతను గాడ్ను అడిగాడు. తరువాత అతను అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ను చూశాడు. సార్ చూడండి, నా ట్రక్లో ఇలా జరిగింది అని అతను చెప్పాడు. కాని పోలీస్ ఆఫీసర్ అతని మాటను మధ్యలోనే ఆపి నన్ను ఇప్పుడే స్టూడియో వాళ్లు పిలిచారు అని అన్నాడు. మైకెల్ ఎటు చూసినా పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే నిలబడి ఉండటం చూశాడు. దాంతో వారంతా తన కోసమే వచ్చారని అనుకున్నాడు. ఇప్పుడు అతను నిశ్శబ్దంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. కాని ప్రతి చోటా పోలీస్ ఉంది. చివరకు అతనికి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి అతను తిరిగి స్టూడియోలోకి వెళ్లాడు. పొరపాటున అతను వేరే షో సెట్లోకి వెళ్లాడు మరియు హోస్ట్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతను గెస్ట్ అని అనుకుని అతనితో మాట్లాడటం మొదలుపెట్టి కంఫర్టబుల్గా కూర్చోమని చెప్పాడు. మైకెల్, నేను నా ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. టీవీలో వస్తేనే వారు నన్ను చూడగలుగుతారు అని అన్నాడు. అతను గత కొన్ని నెలల్లో నేను ఏం చేసినా అదంతా నా కూతురి కోసమే చేశాను అని కూడా చెప్పాడు. అప్పుడే సిల్వియా అక్కడికి వచ్చి అతన్ని లాక్కెళ్లి సరైన స్టూడియోలోకి తీసుకెళ్ళింది. ఆ సమయంలో చెక్ ప్రొడక్షన్ టీం దగ్గరకు వెళ్లాడు మరియు బిల్ మొత్తం తప్పును తనపై నిట్టాడని విని షాక్ అయ్యాడు. టీంలో వాదించుకోవడం మొదలైంది. కాని అప్పుడే ఒక ఆపరేటర్ ఆడియన్స్కు
మైకేల్ చాలా బాగా నచ్చుతున్నాడని చెప్పాడు. వారు అతన్ని ఒక నేషనల్ హీరోగా భావిస్తున్నారు. సీఈఓకి ఈ విషయం వినగానే ఒక ఐడియా వచ్చింది. ఈ ఎపిసోడ్ను అమెరికాస్ లక్కీయెస్ట్ మ్యాన్ అనే పేరుతో ప్రమోట్ చేయండి అని అన్నాడు. షో మళ్లీ స్టార్ట్ అయ్యింది మరియు మైకేల్ గెలుస్తూనే ఉన్నాడు. పాపం చక్ తన డెస్క్ దగ్గరకు వెళ్లి మౌనంగా ఏడవడం మొదలుపెట్టాడు. అతను మైకేల్ నుండి తీసుకున్న ఫోన్ను తీసుకుని చివరి నంబర్కు మళ్లీ రీడయల్ చేశాడు. అతని కాల్ మైకేల్ భార్యకు కనెక్ట్ అయ్యింది. స్టూడియోలో అప్పటికి మైకేల్ ₹1,00,000 క్రాస్ చేశాడు. ఇది చాలా పాత టైం నాటి మనీ. ఈ రోజు లెక్కన కోట్ల రూపాయలుంటుంది. టీం సంతోషంగా ఉంది. కానీ పీటర్ మైకేల్కు ఒక స్పెషల్ కాల్ వచ్చింది అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. చెక్ మైకేల్ భార్యను లైవ్ కాల్లో పెట్టాడు. ఆమె మైకేల్ను కోప్పడింది మరియు నీ డ్రామాతో నాకు విసుగు వచ్చింది, డైవోర్స్ పేపర్స్ పై సైన్ చెయ్యి అని అంది. ఇది చెప్పి ఆమె కాల్ కట్ చేసింది. స్టూడియోలో పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. పీటర్ కూడా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేకపోయాడు. పాపం మైఖేల్ కూడా కంగారుపడ్డాడు. తన సీట్ నుండి లేచాడు. ఒక బ్రేక్ తీసుకున్నారు. ప్రొడక్షన్ టీం కలవరపడి ఈ కాల్ ఎవరు కనెక్ట్ చేశారు అని అడుగుతోంది. సౌండ్ టెక్నీషియన్ నాకు బిల్ సిగ్నేచర్తో ఒక నోట్ దొరికింది అని అన్నాడు. ఇదంతా బిల్పై రివెంజ్ తీర్చుకోవడానికి చక్ వేసిన ప్లాన్. కానీ ఎడిటర్ ఈ సీన్ను మనం కట్ చేస్తాం, షోను కంటిన్యూ చేయండి అని అన్నాడు. కానీ సిల్వియా మైకేల్ తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని చెప్పింది. బిల్ అతని దగ్గరకు వెళ్లి నువ్వు ఏం చేస్తున్నావో మాకు తెలుసు అని అన్నాడు. కానీ మేము నిన్ను ఆపలేము, మనీ కావాలంటే గేమ్ను పూర్తి చేయాలి అని బిల్ అన్నాడు. బిల్ మైకేల్ను స్టార్ మరియు నేషనల్ హీరో అని పిలుస్తూ ఇది లైఫ్ నీకిచ్చిన ఛాన్స్, దీన్ని కోల్పోకు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మైకేల్ చివరకు అంగీకరించాడు. అయితే ముందుగా తన భార్యకు ఫోన్ చేయాలని ఒకే ఒక కండిషన్ పెట్టాడు. అతని భార్య ఫోన్ తీసినప్పుడు ఆమెతో మాట్లాడేంత ధైర్యం కూడా తనలో లేదని అతనికి అనిపించింది. అందుకే అతను కాల్ కట్ చేసి షోకు తిరిగి వెళ్లాడు. తర్వాతి రౌండ్లో మైకేల్ తన టర్న్ను ఎడ్కి ఇచ్చేశాడు. ఆడియన్స్ అతని ఈ దయను చాలా అప్రిషియేట్ చేసింది. కానీ ప్రొడక్షన్ టీం పూర్తిగా షాక్ అయింది. కోపంలో బిల్ మైకేల్ ఇచ్చిన గిఫ్ట్ను పగలగొట్టాడు. ఈ ఎపిసోడ్ను ఒకే ఒక్కసారి మాత్రమే టెలికాస్ట్ చేసి తర్వాత ఈ స్టోరీని అణిచివేయాలని టీం డిసైడ్ చేసింది. ఎందుకంటే మైకేల్ మంచి డబ్బు గెలిచాడు. కానీ ఇది చాలా పెద్ద స్టోరీ అయ్యేంత డబ్బు కాదు. ఎడ్ మరియు జెన్నీ స్పిన్స్ తర్వాత మైకేల్కు ఒక లాస్ట్ స్పిన్ మిగిలి ఉంది. కళ్లు గూసుకుని బటన్ నొక్కాలని అతను డిసైడ్ చేసుకున్నాడు. 2 వారాల తర్వాత మైకేల్ ఫ్యామిలీ షో చూస్తున్నారు. లైల్కు కోపం వచ్చి టీవీ ఆఫ్ చేశాడు. తర్వాత అతను అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లాడు. మైకేల్ భార్య టీవీని మళ్లీ ఆన్ చేసి మైకేల్ అంతా గెలిచాడని చూసింది. స్క్రీన్పై పీటర్ మైకేల్ను సార్ ఈ డబ్బుతో మీరు ఏం చేస్తారు అని అడిగాడు. దానికి మైకేల్ నాకు తెలీదు అని ఆన్సర్ ఇచ్చాడు. ఇది ఒక ట్రూ స్టోరీ. మైకేల్ ఎపిసోడ్ తర్వాత నెట్వర్క్ గేమ్లో 27 కొత్త ప్యాటర్న్స్ ను యాడ్ చేసింది మరియు కాంటెస్టెంట్స్ గెలిచే లిమిట్ను కూడా $75,000 సెట్ చేశారు. కానీ మన మైకేల్కు మాత్రం బాగా కలిసి వచ్చింది. కాబట్టి మీ ప్రకారం మైకేల్ చేసింది సరైనదా లేదా తప్పా అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి.